నమస్కారం. విజయ్ కుమార్. ఈ పొద్దు మీ అందరికీ శుభోదయం. దేవుడు మీకు ఈ రోజంతా మంచి చేయాలని ఆశిస్తుంది. ఇంకేముంది, రేపు ఆగితే ఎల్లుండి ఎన్నికల పోలింగ్. ఇప్పుడే మీరు మీ మనసుని స్థిరంగా పెట్టుకోవాలి. భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. ఎవరైతే నికరమైన భవిష్యత్తు ఇస్తారో, ఏదైతే ప్రజాస్వామిక వ్యవస్థకి పట్టైన దిశలో వ్యవహరించే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలి. కానీ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోరు. వీళ్ళకి వాళ్ళకి ఓటేయమని నేను కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరని మీరు గుర్తిస్తారో వాళ్ళకి మాత్రం ఓటేయకండి. నిజం, వాళ్ళకి మాత్రం ఓటేయకండి. ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు మన హృదయాన్ని